హలో హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో అయితే మీ అందరికీ స్వాగతం. రైల్వే నుంచి అయితే కొత్త అప్డేట్ రావడం జరిగింది కమ్యూనిటీకి సంబంధించి. అయితే ఇంగ్లీష్లో ఉన్నదైతే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి అయితే మీకు చూపించడం జరుగుతుంది. మనమైతే దీన్ని పరిశీలిద్దాం. కమ్యూనిటీ రిజర్వేషన్కు సంబంధించిన నియమాలు. 1వ పాయింట్, అన్ని కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులు యూఆర్ అన్రిజర్వ్డ్ ఖాళీలకు పరిగణించవచ్చు. ఓకే, కానీ ప్రత్యేక కమ్యూనిటీలకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటాయించిన ఖాళీలకు మాత్రం ఆ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులు పరిగణిస్తారు. అంటే ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన కేటాయించిన ఖాళీలను మాత్రం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఓకేనా. ఈ ఉద్దేశానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు కింది ఇవ్వబడిన ఫార్మాట్ల ప్రకారం సంబంధిత అధికారుల చిత్ర కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలి. ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా పెట్టాలని అయితే చెప్తున్నారు. అలాగే దరఖాస్తు ఫామ్లో తమ కమ్యూనిటీ ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఓబీసీకి సూచించి కానీ నిర్దేశించిన ఫార్మాట్లో కుల ధృవీకరణ పత్రం జత చేయని అభ్యర్థులను యూఆర్ అభ్యర్థులుగా కూడా పరిగణించరు మరియు వారి దరఖాస్తు తక్షణమే తిరస్కరించబడుతుంది. అంటే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉండి యూఆర్లో పెడితే వాళ్ళని అయితే తిరస్కరించడం అయితే జరుగుతుంది. అలాగే అవసరమైన విద్యా అర్హతలు, సాంకేతిక అర్హతలు ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు యూఆర్ ఖాళీలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు యూఆర్ అభ్యర్థులతో పోటీ పడాలి. యూఆర్ దరఖాస్తు చేసే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో ఎటువంటి సడలింపు ఉండదు. అంటే యూఆర్ దాంట్లో అప్లై చేసిన వారికి అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు అని అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇంకోటి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కోసం సూచన. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను రిటన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలిచినప్పుడు ఓకేనా వారికి ఉచిత సెకండ్ క్లాస్ రైల్వే పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సెకండ్ క్లాస్ అనే అవును రైల్వేలో అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ వారు చెల్లుబాటు అయ్యే కుల ధృవీకరణ పత్రం, వాలిడిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ సమర్పించినప్పుడు మాత్రమే సౌకర్యం కలుగుతుంది. అంటే వాళ్ళ దగ్గర ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని అయితే అలౌ చేయడం జరుగుతుంది. అలాగే ఓబీసీ అభ్యర్థుల కోసం సెంట్రల్ లిస్ట్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే సర్టిఫికేట్ 1 సంవత్సరం కంటే పాతది అయితే తీసుకొచ్చి, అంటే ఒక 1 ఇయర్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకోవాలి. అందుకనే ఫ్రెష్ సర్టిఫికేట్ తీసుకొని అయితే ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేయండి అన్నిటికీ సంబంధించింది. కానీ తప్పు ఫార్మాట్ లేదా నాన్ క్రిమినల్ వివరాలు లేకపోతే ఫారం రిజెక్ట్ చేయబడుతుంది. యూఆర్ కార్డులో దరఖాస్తు చేస్తే ఏజ్ రిలాక్సేషన్ సడలింపబడదు. అంటే నాన్ క్రిమినల్ కాకుండా వేరే ఏమైనా పెడితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే యూఆర్ కార్డులోకి చేస్తే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరగదు. ఓకేనా.